హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. అసలు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఎంత లో ప్రొఫైల్ అయినా సరే మార్వాడీస్ దగ్గర మాత్రం ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ద్వారానే లక్షని 10,00,000, 10,00,000ని 20,00,000 ఇలా వాళ్ళు చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకొక థింగ్, ఈ 15 అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎన్‌పీఎస్ బెటరా? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? చాలామందికి సిప్ అంటే తెలీదు. మ్యూచువల్ ఫండ్స్‌లో అంత క్లారిటీ ఉండదు. సో వీటన్నిటి మీద ఈరోజు మనం డిస్కస్ చేయడానికి మన స్టూడియోకి ఇన్వైట్ చేశాము. మధు గారిని ఇన్వైట్ చేశామనమాట. సార్ మనతో ఉన్నారు. వీటన్నిటి మీద మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తాను. సో వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే 1000ని కోటి రూపాయలు కూడా చేయొచ్చు. సార్‌ని 1000ని కోటి రూపాయలు ఎలా చేయాలో అడుగుదామా? చలో. హాయ్ మధు గారు. హలో అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ అండి. థాంక్ యూ సో చెప్పారు మచ్. కదా, విన్నారు కదా ఇప్పుడు నేను ఏం Yes. చెప్పానో. Yes. 1000ని కోటి రూపాయలు చేయాలి ఇప్పుడు మేము. ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే మాకు తెలీదు బేసిక్‌గా. సో మ్యూచువల్ ఫండ్స్‌లోనా లేకపోతే ఈ 555 అనే కాన్సెప్ట్‌లోనా ఇంకా వేరే వేరే వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మాకు రిటర్న్స్ వచ్చే గుడ్ వేని ఈరోజు మీరు మాకు చెప్పాలి. రైట్ అండి. వెరీ గుడ్. యాక్చువల్లీ టాపిక్ వైజ్ వెళ్దాము. హ్మ్. సో మీరన్నట్టుగా ముందుగా మార్వాడీస్ గురించి చెప్పారు. హ్మ్. వెరీ సింపుల్ థింగ్ అండి. అంటే మామూలుగా మార్వాడీస్ దగ్గర ఉన్నది మన దగ్గర లేనిది అంటూ ఏముండదు. హ్మ్. అందరికీ సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. దేర్ ఆర్ పీపుల్ ఈవెన్ మార్వాడీస్ కంటే స్ట్రాంగ్‌గా పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసిన వాళ్ళు సౌత్ స్టేట్‌లో కూడా ఉంటారు. జనరల్ పబ్లిక్‌లో ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ ఓన్లీ పర్టిక్యులర్ కమ్యూనిటీ మాత్రమే డిసిప్లిన్ ఉంటుందని కాదు. బట్ ఔట్ ఆఫ్ 100స్‌లో మన దగ్గర 5-10% ఉంటారల్లా. ఆ! అక్కడ 90% అంటే తేడా. సార్ వాళ్ళు చిన్న స్టీల్ షాప్ పెట్టినా సరే ఒక 10, 20 బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తారు సార్. ఒక సంవత్సరం అయిన తర్వాత. మళ్ళీ వాళ్ళు ఒక కార్నర్‌లో పూజ చేయడం, పర్టిక్యులర్‌గా ఒక రూ. 1 కాయిన్ పెట్టడం, లేదు అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ని యూజ్ చేయడం. కానీ అవి మాత్రం ఎక్కడ బయట పెట్టరు సార్. వాళ్ళ దగ్గర ఒక 10,00,000 ఉంటే చాలు, దాన్ని ఒక 1 ఇయర్‌లో ₹1,00,00,000 వరకు చేస్తారు. అంటే వాళ్ళు టిప్స్ ఫాలో అవుతున్నారు సార్? మా వాళ్ళకి కూడా చెప్పండి. సో జనరల్‌గా అదంతా స్పిరిచువల్ థింగ్. మనం దాని గురించి వెళ్ళినా కూడా మనకు దొరకకపోవచ్చు కానీ దేర్ ఈజ్ ఓన్లీ వెరీ ఎఫెక్టివ్ ఫార్ములా. మనందరం ఆలోచించాల్సింది ఏంటనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర లేని ఒక క్వాలిటీ ఏంటనంటే ముందుగా లైఫ్ స్టైల్‌ని ఆపుకోవడం. అప్‌గ్రేడ్ చేయకుండా ఆ క్వాలిటీ అనేది మన దగ్గర లేదు. మిగతా వాళ్ళు ఏంటనంటే మార్వాడీస్ దగ్గర లైఫ్ స్టైల్ ఇమ్మీడియేట్‌గా అప్‌గ్రేడ్ చేయరు వాళ్ళు. మన దగ్గర ఒక ₹1,00,000 సేవ్ అయింది అనంటే దానికి వెంటనే ఏదైనా ఒక అసెట్ తీసుకోవడం, లేకపోతే బైక్ ఉంటే దాన్ని అప్‌గ్రేడ్ చేయడం, మొబైల్ ఉంటే మొబైల్‌ని అప్‌గ్రేడ్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మనీ అనేది ఒక అసెట్స్‌లో లాక్ అయిపోతుంది. హుహు. బట్ వాళ్ళేం చేస్తారంటే ఆ మనీకి రియల్‌గా మళ్ళీ అదొక మనీని ఎర్న్ చేసే సాధనంలాగా వాడుకుంటారు. దానికి దీనికి తేడా బాగుంటుంది. అంటే వాళ్ళు దాన్ని ఎప్పుడు లిక్విడ్ రూపంలో ఉంచుతారు. హుహు. లిక్విడ్ రూపంలో ఉంచి ఒక అసెట్ నుండి ఇంకో అసెట్‌కి మార్చడానికి ఎప్పటికి ట్రై చేస్తా ఉంటారు. అండ్ హుహుహు. అనవసర ఖర్చులనేటివి, వృధా ఖర్చులనేటివి అసలు వాళ్ళకి నచ్చవు. హ్మ్. అనవసర ఖర్చులనేటివి అంటే షో అప్, పుట్ అప్ కోసం ఏదైతే మన వాళ్ళు చేసే పనులుంటాయో అట్లాంటి పనులు వాళ్ళు చేయరు. అంటే ఓకే. సింపుల్ లివింగ్, హైలీ థింకింగ్ లాగా, హైలీ ఎఫెక్టివ్ లివింగ్ లాగా వాళ్ళు ఉంటారనమాట. హ్మ్. జనరల్‌గా వాళ్ళ మ్యారేజెస్ గూడా ఎఫెక్టివ్‌లీ మన మ్యారేజ్ అంతా ఈక్వల్‌గా ఉంటాయి. హ్మ్. బట్ దానికి వాళ్ళు ఎలాంటి డేట్స్‌కెళ్లరు. అవును. దానికి చాలా రోజులు ఈవెన్ సంవత్సరాలు వాళ్ళొక బిజినెస్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ క్యాజువల్ థింగ్ చూసుకుంటే ఇదే హైదరాబాద్‌లో ఏదైనా ఒక టిఫిన్ సెంటర్ చూడండి మీరు. ఒక కాలనీలో 10 టిఫిన్ సెంటర్‌లొస్తాయి. ఒక 3, హ్మ్. 4 ఇయర్స్ లోపల. అందులో దాదాపు 80% మళ్ళీ తీసేస్తారు. హ్మ్. రీజన్ ఏంటనంటే మన యొక్క ఫుడ్ బెడ్ ఎక్స్‌పెండిచర్ కూడా కంప్లీట్ బిజినెస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. అప్పుడు బిజినెస్‌లోకొస్తారు. రెండోది ఎక్కువ రోజులు పేషెన్స్ అనేది ఉండదు మన వాళ్ళకి. వాళ్ళు రూ. 1000 డేస్ రూల్ అని ఒక రూల్‌ని పాటిస్తారు. ఓకే. 1000 దిన్ చెలే అని ఒక రూల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే ఏ బిజినెస్ అయినా మినిమమ్ 1000 డేస్. ఏ స్కిల్ అయినా, ఏ కొత్త ఇన్నోవేషన్ మీరు తీసుకొని రావాలనుకున్నా మార్కెట్‌లో మీకు ఒక ట్రస్ట్ అండ్ మీ యొక్క బిల్డ్ అనేది మీ యొక్క బిజినెస్ అనేది బిల్డ్ కావాలంటే కనీసం 1000 రోజులు మీరు ఆ బిజినెస్‌లో కన్సిస్టెంట్‌గా ఉండాలి. హుహుహుహు. వాళ్ళ దగ్గర ఉన్నది అదే. డిసిప్లిన్‌గా ఇప్పుడు చూడండి మార్వాడీస్ జనరల్లీ ఔట్‌కట్స్‌లో అప్పుడప్పుడే ప్లాట్స్ ఓపెన్ అవుతున్న దగ్గరెళ్లి షాప్ ఓపెన్ చేసేసి వాళ్ళు ఎంటైర్ ఫ్యామిలీ అక్కడ కష్టపడతారు. ఉంటారు. ఒక్కొక్కసారి సింగిల్ పర్సన్ కూడా రారు ఆ షాప్‌కి. ఆ! 1%, 2% కూడా రారు. ఆ టైంలో ఈవెన్ అప్పుడప్పుడే ప్లాట్లు డెవలప్ అవుతున్న
టైంలో షాప్ పెట్టి వాళ్ళు ఒక 3-4 ఇయర్స్ వెయిట్ చేస్తారు. అప్పటికి ఆ షాప్ అనేది మిడిల్ ఆఫ్ ద రోడ్కి వచ్చేస్తుంది అనమాట. ఆ కాలనీ కానీ లేదంటే ఆ రోడ్లో కానీ మిడిల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి ఓ మూలకు ఉన్నట్టు ఎక్కడ ఉండేవాళ్ళు షాపులు సెంటర్లో ఉంటాయి. ఉంటాయి. దానికి కారణం ఏంటంటే అసలు ఎవరు బిలీవ్ చేయని ప్లేస్లో వాళ్ళు ముందు బిలీవ్ చేసి అక్కడ ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేస్తారు. అండ్ ఫైనాన్షియల్ థింగ్స్లో మనం బాగా నేర్చుకోవాలి దగ్గర నుంచి. ఏంటంటే బై చైల్డ్హుడ్ నుంచి పిల్లలకి అసలు ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి అనేది బాగా నేర్పిస్తారు. మన వాళ్ళకి ఇంజనీరింగ్ కాదు, ఈవెన్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ జాబ్ చేసినా సరే ఈ స్కిల్స్ అనేవి ఇప్పటికీ ఉండవు చాలా మందికి. అక్కడ తేడా అనేది జరుగుతూ ఉంటుంది. మీకు మనీ వాల్యూ అనేది తెలియాలి, టైం వాల్యూ అనేది తెలియాలి, అండ్ ఒక అసెట్ కున్న వాల్యూ ఏంటి. మనం ఇవాళ ఒక డబ్బును ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే మన మనీ అనేది ఎంత పవర్ఫుల్ గా మారబోతుంది, అది మన లైఫ్ కి మళ్ళీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం బాగా నేర్పించాలి పిల్లలకి. అది అక్కడ బాగా నేర్పిస్తారు వాళ్ళకు. అది వెరీ రొటీన్ అవుతుంది. అండ్ అన్లైక్ నార్మల్ బయట వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టిన మొదటి నుంచే నువ్వు కలెక్టర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు పోలీస్ కావాలి, ఇలాంటి వాళ్ళకున్న కోరికలు కాస్త పిల్లల మీద రుద్దేస్తారు. ఎవరు కూడా నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, నువ్వు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ కావాలి అని చెప్పేసి చెప్పరు పిల్లలకి. ఎందుకంటే భయం మన వాళ్ళకి, రేపు ఏం జరుగుతుందో, ఇదైతే సేఫ్టీ వేలో మనం వెళ్దామని రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. అంత కష్టపడి కూడా మళ్ళీ వాడు ఇట్లా రెండోసార్లు తీసుకుంటాడో లేదో ముందు ఇల్లు కొనేసి పెళ్లి చేసేసుకో, పిల్లలు ఉండాలి, ఇలా అన్ని సిస్టమేటిక్ పెడతారు వాళ్ళు. ఎప్పుడు కూడా మీరు చూడండి వచ్చిన డబ్బుని ముందు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్రాఫిట్ తోని అసెట్స్ కొనడానికి ట్రై చేస్తారు. అండ్ ముందుగా సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవడానికి వెనకాడారు, సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకోవడానికి వెనకాడారు. ఎంత లో కాస్ట్ లో వస్తువు దొరికితే అంత బార్గెనింగ్ చేసి లో కాస్ట్ లో తీసుకుంటారు. దానికి ఏంటంటే వాళ్ళు ఏదైతే మనీ రూపీ ఖర్చు చేస్తున్నారో దానికి సరైన వాల్యూ లేకపోతే ఎంత మంది దగ్గర అయినా కదా దాన్ని వేరియేషన్ చెక్ చేసుకొని కొనడానికి వెనకాడరు. మన వాళ్ళు అలా కాదు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే లాజిక్స్ అనేది పనిచేయ మన దగ్గర, ఓన్లీ సెంటిమెంటే పనిచేస్తుంది. సో ఈ సెంటిమెంటల్ ఎర్నింగ్, సెంటిమెంటల్ స్పెండింగ్ అనేది మనం మార్చుకోవాలి. రెండోది కాస్త లాంగ్ టర్మ్ అసెట్స్ క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు చాలా ముందు చూపుతూ ఉంటారు. మన వాళ్ళకి 6 నెలలు 1 ఇయర్ అంటేనే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ లాగా కనబడుతుంది. వాళ్ళు ఈవెన్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత కూడా ఆలోచించి పెట్టుబడులు అనేది పెడతారు. సో దానివల్ల ఏంటంటే ఎప్పటికీ వాళ్ళు ఇంకా లోన్స్ కానీ ఈఎంఐల భారాలు కానీ బ్యాడ్ డేట్స్ బారిన పడే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు మన వాళ్ళే చూడండి, ఒక ₹1,00,000 శాలరీ వచ్చింది అనుకోండి, ఇల్లు కొనేంత వరకు వాడు ఆగడు. ఇంకా హైదరాబాద్ లో కానీ బెంగళూరు ఈ స్టేట్లలో ఇల్లు కొనేంత వరకు వాళ్ళు ఆగరు. అదే మీరు ఒక 10 ఇయర్స్ కానీ దాని ఆ మనీని అదే సేమ్ ఈఎంఐ మనీని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీరు లోన్ తీసుకోకుండా కొనేంత కెపాసిటీ మీకు వస్తుంది. కానీ ఆ 10 ఇయర్స్ లోపల వీళ్ళు ఆపుకోలేరు అనమాట. అందుకని మార్వాడీస్ కి మనకున్న బేసిక్ డిఫరెన్స్ ఒకటి డిసిప్లిన్ అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఎడ్యుకేటింగ్ ద కిడ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత కనీసం బిజినెస్ లోకి వచ్చినప్పుడు మనం ఒక 1000 రోజులైనా దానికోసం కేటాయించాలనే ఒక రూల్. తర్వాత 4th ఏంటంటే లాంగ్ టర్మ్ అసెట్స్ ని బిల్డ్ చేయాలి, బ్యాడ్ డేట్స్ జోలికి వెళ్ళకూడదు. బ్యాడ్ డేట్స్ ఉంటాయి, ఇవి మేజర్ డిఫరెన్సెస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.